డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఉండి నుంచి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగాను అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గాను ఉన్న రఘురామకృష్ణరాజు ఈరోజు కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అనే వార్తలు అయితే బాగా హల్చల్ చేస్తున్నాయి. గత 2 రోజులుగా తెలకపల్లి రవి అనే ఒక అనలిస్టు ఒక ఛానల్లో కావచ్చు, లేకపోతే జడా శ్రావణ్ కుమార్ ఢిల్లీ వెళ్ళి రఘురామకృష్ణరాజును సవాల్ చేస్తూ టీడీపీ పార్టీలో మీకు లోకలు ఉంటే మీరు చూసుకోవాలి, కానీ కొత్తగా పార్టీ పెట్టడం ఏమిటి అని కూడా ప్రశ్నిస్తున్నాడు. మరి ఆయన కూడా ఒక కొత్త పార్టీ పెట్టాడు. ఆ పార్టీ తరఫున ఆయన సీఎం అవటం కంటే కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా సీఎం చేయాలి అనే ఒక ఉద్దేశం అయితే ఆయన గట్టిగా ఉంది. ఆయన కూడా మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు కొత్త పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దీంతో ఇక ఈ రోజున యూట్యూబర్లో కూడా చాలా మంది ఒక టీడీపీ ఎమ్మెల్యే కొత్త పార్టీ పెట్టబోతున్నాడని, దానికి ఎలక్షన్ కమిషన్కి అప్లికేషన్ పెట్టారని, ఆ పార్టీ పేరు కూడా తెలుగు వీర లేవరా అని ఒక నామకరణం చేసినట్టుగా కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరంటే ఏ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకి రానీయకుండా చేశాడో జగన్మోహన్ రెడ్డి, అల్లూరి సీతారామరాజు అనగానే గుర్తొచ్చే ఈ తెలుగు వీర లేవరా అనే పాటని ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ పార్టీ పేరు పెట్టాడని, మొన్న తమిళనాడు ఎన్నికల్లో కూడా టీవీకే పేరుతోటి విజయ్ కూడా సీఎం అయ్యాడు కాబట్టి దానికి దగ్గరగా ఉండేటట్టుగా టీవీఎల్ అనే పార్టీ పేరు నామకరణం చేసినట్టుగాను చెప్తున్నారు. కాకపోతే అసలు విషయాలు ఏమిటనేది ఇంకా మొత్తం పూర్తిగా బయటకు రాకపోయినప్పటికీ ఎందుకని ఆయన పార్టీ పెట్టాడు అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు టీడీపీ పార్టీలో ఆయనకు అన్రెస్ట్లో ఉన్నాడు. చాలా మంది మొన్న ఆకివీడిలో రామాలయ నిర్మాణం గురించి జరిగిన ఈ వివాదంలో టీడీపీ నాయకులు చాలా మంది విభేదించినట్టుగాను, మనది ఒక సెక్యులర్ పార్టీ అయితే ఈయన హిందుత్వ భావన తీసుకొచ్చి మనకు పూసే ప్రయత్నం చేస్తున్నాడు అని వాళ్ళందరూ కోప్పడుతున్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. కాకపోతే టీడీపీలో రఘురామకృష్ణరాజు మంత్రి పదవి ఆశించి భంగపడ్డాడని, దానికి గాను డిప్యూటీ స్పీకర్ తోటి ఆయనకు సరిపెడితే ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నాడు అనేది కూడా కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు. అలాంటిది ఏది ఆయన బయటకు చూపించకపోయినా నిజంగా మంత్రి పదవి కోసం ట్రై చేస్తుంటే ఉండొచ్చు. ఆయన మంత్రి పదవి ఆశించడంలో తప్పేం లేదు. ఎంతమందికి మంత్రి పదవులు ఆశించకుండానే ఊరికి ఎమ్మెల్యేలుగా ఉండిపోదామని అనుకుంటారా? ఆయన ఆశించి ఉండొచ్చు, డిప్యూటీ స్పీకర్ తోటి సర్దుకోలేకపోయి కూడా ఉండొచ్చు. అయినా కానీ ఆయన డిప్యూటీ స్పీకర్ కానీ ఉంటూ ఆ పార్టీలో కొనసాగుతూనే ఉన్నాడు. కానీ కొత్తగా ఎస్పెషల్లీ ఈ ఆకివీడులో రామాలయం విషయం వచ్చేటప్పటికి మహాసేన్ రాజేష్ అనే ఒక టీడీపీ కార్యకర్త నాయకుడు, ఇక ఏ పేరు చెప్పుకున్నా, ఎందుకంటే ఆయనకు ఒకసారి టికెట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. మరి ఇప్పుడు ఆయన ప్రముఖమైన స్థానంలో ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఈ ఆకివీడు రామాలయం మీద రఘురామకృష్ణరాజుని ఆయన కూడా విభేదిస్తున్నాడు. అలాగా క్రిస్టియన్లో నుంచి కొంతమంది ఈ టీడీపీ పార్టీలో ఉన్నవారు ఈయన మీద కొంచెం కోపతాపాలతోటి ఉన్నారు, అధిష్టానాన్ని కంప్లైంట్ కూడా చేస్తున్నారు. ఆయన ఇష్టానికి ఆయన ప్రవర్తిస్తుంటే టీడీపీ పార్టీ పరిస్థితి ఏమిటి అనేది కూడా ప్రశ్నిస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా ఉత్పన్నం అవుతుందని చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. పోనీ ఇప్పుడు ఆయన నిజంగానే పార్టీ పెడితే దాన్ని ఏ రూపంలో బయటకు తీసుకురావాలి అని అంటే, ఈ మధ్య ఆయన కూడా కొంత కలంగరి మాలలు వేసుకోనో లేకపోతే కాషాయం ఉండే పైన అంగవస్త్రం ధరించో కనపడతానే ఉన్నాడు రఘురామకృష్ణరాజు కూడా. ఆయనకున్న హిందుత్వ భావాన్ని బయట పెట్టుకునే ప్రయత్నం గట్టిగానే జరుగుతుంది, అందులో ఏమాత్రం సంకోచం లేదు. కాకపోతే అలా హిందుత్వ భావం చూపించినందుకు పార్టీలోంచి బయటకు నెట్టేస్తారా? అలాంటి అవకాశం ఏదైనా టీడీపీలో ఉందా? సెక్యులర్ పార్టీ అయినంత మాత్రాన హిందువులు వాళ్ళకి నచ్చిన హిందుత్వాన్ని ఆచరించటంలో వాళ్ళేం అడ్డం పడరు. కాకపోతే దాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లోకి పులుముతున్నాడు కాబట్టి మరి మన పార్టీలో కూడా చాలా మంది ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, వాళ్ళు అన్రెస్ట్గా ఫీల్ అవుతున్నారు అనేది ఈ నాయకులు కంప్లైంట్ చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి, అండర్ కరెంట్గా బోల్డన్ రూపాల్లో జరుగుతుంది. మరి పాస్టర్ ఆనంద్ పెట్టిన ఒక కేసులో మొన్న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును కూడా మనం చూస్తే ఆయనకున్న ఈ ఎస్సీ సర్టిఫికెట్ని క్యాన్సిల్ చేయడానికి కూడా చాలా రకాలైన ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. ఇప్పటికీ అది క్యాన్సిల్ అయిందో లేదో కూడా తెలియటం లేదు. ఈ ఒక పక్కన ఎస్సీ ఎస్టీలుగానే కొనసాగుతూ మరొక పక్కన క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నారు.
కాకపోతే మనకున్న రాజ్యాంగంలో మనకున్న చట్టాల ప్రకారంగా చూస్తే మత మార్పిడి క్రిస్టియానిటీలోకి మతం మారితే ఈ ఎస్సీ హోదా పోతుంది అనేది అయితే క్లియర్గా కనపడుతుంది. కానీ దాని మీద కూడా ఇంకా చాలామంది చర్చ జరుపుతూనే ఉన్నారు. అలా అవటానికి వీల్లేదు, అందులోకి మారినా కూడా మేము ఏదో ఎస్సీలుగానే ఉంటాము, ఎస్టీలుగానే ఉంటాము, మరి మాకు ఆ చట్టాలన్నీ మాకు అట్రాక్ట్ అవ్వాల్సిందేననేది కూడా వాళ్ళు కూడా కొంతమంది బయలుదేరారు. కొంతమంది పాస్టర్లు చదువు చేస్తూ ఉన్నారు. నిన్ననే పాస్టర్ అభినయ్ దర్శన్ అనే ఓ వ్యక్తి విషయం కూడా చూసాం. ఆయన కూడా సొంత మనుషులతో ఆయన మీద దాడి చేయించుకొని ముందు మతపరమైన గొడవలు లేపడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత దాన్ని రాజకీయ రంగు పులించే ప్రయత్నం కూడా చేశాడు. ఏంటంటే ఆయన కూడా ఏదో భరోసా అని కొత్త పార్టీ ఒకటి పెట్టేట. పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలు. ఒకవైపు విజయసాయిరెడ్డి పార్టీ పెడతానంటున్నాడు. ఆల్రెడీ ఇంకొక పార్టీ రామచంద్ర యాదవ్ పెట్టే ఉన్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేశారో చేయలేదో కూడా తెలియకుండా కొంతమంది పోటీ చేసేశారు. దానికి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది పక్కన పెడితే పార్టీలు అయితే కుప్పలు తప్పలుగా వస్తున్నాయి. ఇంకా రానున్న కాలంలో వచ్చే ఎన్నికల్లోపు ఇంకా 4 పార్టీలు కొత్తవి వస్తాయనేది కూడా కనపడుతుంటే రఘురామకృష్ణరాజు కూడా కొత్త పార్టీ పెడతాడు అని ఇప్పుడు ఉంటున్న టీడీపీలో ఆయన అసంతృప్తితోటి ఉన్నాడు. ఆ మాట అయితే వాస్తవంగానే కనపడుతుంది. ఆ అసంతృప్తి ఉన్నంత మాత్రం ఆయన కొత్త పార్టీకి వెళ్తాడా అని అంటే ఈ రామాలయం విషయం దగ్గరకు తీసుకొచ్చేటప్పటికి తను కనుక కొత్త పార్టీ పెడితే పైనుంచి బీజేపీ యొక్క సపోర్ట్ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు కూటమిలో తన టీడీపీ పార్టీకి సపోర్ట్ ఉందో మరొక వైపున పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం అని చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. దానికి ముందు ఆయన కమ్యూనిజం అనో, ఫిడెల్ కాస్ట్రో లేకపోతే చెగువెర్రా లాంటి వాళ్ళ నాకు ఆదర్శం అనో ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చినా ఆయన ఎన్నికలు అయిపోయి డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి ఆయన సనాతన ధర్మం మీద పడ్డాడు. అలాంటి వాళ్ళందరికీ బీజేపీ కూడా ఒక రకంగా చూస్తే మతతత్వ పార్టీ అనే పేరుంది వాళ్ళకు కూడా. అంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీకి అనుగుణంగా ఈయన ఒక మరి ఇప్పుడు బీజేపీకి బి టీం లాగా ఇక్కడ పెడతాడా? హిందుత్వాన్ని పెంచి పోషించటానికనో లేకపోతే హిందుత్వ భావాన్ని పెంపొందించడానికో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని ఆయన మనగలడా అనే ఒక ఇది కూడా చూడాలి. యాక్చువల్గా ఒక పార్టీ పెట్టారు అని అంటే ఆ పార్టీ ఎప్పుడైనా సరే అధికారాన్ని పంచుకోగలిగితేనే ఆ పార్టీ స్టాండ్ అయ్యి నిలబడి ఉంటుంది. కాదు అని అనుకుని మేము ప్రతిపక్షంలో ఉండటానికే తయారైపోతామంటే పార్టీ ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో చిరంజీవి పార్టీ పెట్టి కూడా ప్రతిపక్షంలో ఉండలేక ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయాడు. చాలా పార్టీలు అధికారం దాకా సీట్లు కూడా గెలుచుకోలేక అక్కడే పడి ఉన్నాయి. అలాంటి పార్టీలు కూడా చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాంటి పార్టీల్లో చేరటానికి ఇప్పుడు ఈయన కొత్తగా పార్టీ పెట్టగలుగుతాడా? ఈయనకు గతంలో వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి మీద చేసిన రచ్చబండ కార్యక్రమం రచ్చ కావచ్చు, ఇప్పుడు ఈ సనాతన ధర్మంతో ఈయన మీద కొంత కలుగుతున్న ఒక రకమైన భావన కావచ్చు, వీటన్నితోటి తన ఓట్లు ఖచ్చితంగా వస్తాయని భావిస్తే కనుక పార్టీ పెట్టే అవకాశాలు ఉంటాయి. కాకపోతే టీడీపీలో ఉంటూ ఇలా పార్టీ అనౌన్స్ చేస్తే మరి టీడీపీ ఎలా తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా తయారైంది. యాతావాత చూస్తే ఆయన పార్టీ ఇంకా అండర్ సస్పెన్షన్లోనే ఉంది. సస్పెన్స్ ఇలాగనే కొనసాగుతూనే ఉంది. అది ఎప్పటికీ రివీల్ అయ్యిద్ది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.